ఆనాడు ద్రౌపది ఆ సమావేశంలో శాపం ఇచ్చిందన్నమాట. Therefore in that court, Draupadi cursed. దోషము చేసినవాడు, The one who committed mistake, దోషాన్ని చూచినవాడు, the one who watched this mistake, అడ్డగించినటువంటి వాడు, the one who has not objected, కేవలం విన్నట్టున్నటువంటి వాడు, ఈ నలుగురు కూడా ఈ పాపానికి గురి అవుతుంది కదా అన్నాడు. the one who remained silent, all are sinners. ఈ నలుగురు కూడా సిన్నర్స్. All the four are sinners. ఏ దోషం చేశాడో వాడు మాత్రమే కాదు, Not only one who committed mistake, చూస్తూ ఉన్నవాడు కూడా దోషం చేశాడు. the one who watches is also a sinner. చూస్తూ కూడాను దాన్ని అరికట్టడానికి పూనుకోకుండా ఉండేటువంటి వాడు కూడా దోషుడు అవుతాడు. While watching, the one who doesn't object, obstruct is also a sinner. చూస్తున్నాం, దాన్ని ఎందుకు అడ్డగించకూడదు? You are seeing, why don't you object? నాకెందుకు లేకపోతే నీవు కూడా ఒక పాపమే. You see that you are not bothered, but you are also a sinner. కనుక ఈ విధంగా కూడాను మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, లేక ఇంకే విధమైనటువంటి యొక్క దీంట్లో మనకు తెలిసినంత వరకు మనం బోధించాలి. Therefore, when anyone commits a mistake, talks excessively, we should teach them. రీతిగా సోదర భావాన్ని మనం పెంచుకొని, ఒకరినొకరు సర్దిద్దుకొని, ఒకరికి ఒక అన్నదమ్ముల వలె ఆదర్శంగా మనం చూడటం, అలాంటి దీనికోసమని మన కళాశాల ప్రారంభించాం. Like this, we should lead the life of brotherhood, correct each other, rectify our defects. For that reason, institute is started. వాతావరణం లేదు, But that atmosphere is not present. పిల్లలందరూ మంచివారే, All students are good, కానీ తెలిసిన మంచిని ఇతరులకు చెప్పలేకపోతున్నారు. but they are not able to declare the good they know. తాను చేయలేకపోతున్నాడు, They are not able to practice. చేయడానికి సిగ్గుపడుతున్నాడు, They feel shy to practice, చెప్పడానికి అనుమానపడుతున్నాడు. to declare their ఈ doubt. రెండు ఉన్నప్పుడు సిగ్గు అనుమానము ఇంక వీడు అభివృద్ధి కాలేడు. When the doubt and shyness are there, he can never improve. ఎందుకు ఈ విషయం? Why should you feel shy? ఎందుకు నీకు అనుమానం? Why should you doubt? మంచి చెప్పేదానికి ఎందుకు భయం? To say good, why should you be afraid of? కనుక మనం భయపడకూడదు. So we need not have any fear. చెడ్డదానికి భయపడాలి కానీ You should have fear for bad. మంచిదానికి భయపడకూడదు. You need not fear for good. కనుకనే So, పాప భీతి ఉండాలి మానవునికి. you should have fear of sin. అంతేగాని మంచిదానికి భీతి ఉండకూడదు. You should not have fear good. ఈ విధమైన యొక్క ఉన్నత భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. Students should develop such noble feelings. ఏదైనా ఇద్దరు చేరు ఒకరిని మాట్లాడుతుంటే మూడో వాడు అక్కడికి వచ్చి అని చెప్తే వాడు కూడా భలే బాగుపడతారు. ఇంకొకరు వాడు కూడా మాట్లాడు. If two are talking, the third one should go. You should not talk like this. And if you teach so, they stop talking later. వాడు హౌ ఆర్ యు బ్రదర్ అని వీడు కూడా దాంతో ఏకమైపోతే ఇంకా అయిపోతుంది. The third fellow also says, hello brother, how are you? He also becomes one with the rest of the two. ఏం మాట్లాడుతున్నారు, ఎందుకోసం, ఎవరి విషయం, ఈ విధంగా ప్రశ్నించుకుంటారు. He goes on questioning, what are you talking, what about, what's the matter? ఇంతే కాకుండా Not only this, పాపములన్నిటికంటే మించినది పరులను నిందించేదన్నారు. of all the sins, criticizing others is the worst of the sins. ఆ పిల్లవాడి ఇట్లా, ఈ పిల్లవాడి ఇట్లా, వీడిట్లా, ఇలాంటి విషయాలు మనం ఏమాత్రం మాట్లాడకూడదు. We should never talk criticizing others. He is such, he is such. ఎవరిలో చెడ్డలేదు. Who is the one without defect? బైబిల్లో కూడా చూశారు. You must have seen in Bible also. ఒక స్త్రీని బజార్లో నిలబెట్టి అటు ఇటు పోయేటువంటి వాడంతా రాళ్ళు విసురుతూ వచ్చాడు. A woman, many people started pelting stones on a woman there in open street. ఆమెను అందరికీ హింసిస్తూ వచ్చారు. All started hurting her by throwing stones. జీసస్ ఆ మార్గంలో వచ్చాడు. Jesus was passing by in the same route. చూచాడు. He watched this. నిలబడి He said, stop it. ఎందుకు ఆమె రాళ్ళతో కొడుతున్నారు? Why are you pelting stones like that? ఆమె మహా పాపి. She is a great sinner. గృహస్థ ధర్మాన్ని విస్మరించి, Forgetting the law of householder, పాడు మార్గంలో ప్రవేశించి, she is in a wrong way. క్యారెక్టర్ అంతా నాశనం చేసుకుంది. She ruined her character. దానికోసం మీరు రాళ్ళు విసురుతున్నారా? So are you pelting, throwing stones for that reason? అవును అన్నారు. They said yes. మీరు ఎవరిలోనైనా కూడా ఈ క్యారెక్టర్ ఉన్నటువంటి వాడు ఉన్నారా? Among you, is there anyone with such character? ఆ ఉండినటువంటి వాడు మాత్రం ఆమె విసిరండి. ఆమె వల్ల నీకు కూడా లోపల మాత్రం ఉంది, ఆమె బయట చేసింది. You have got same similar character within. This she just exhibited externally. కనుక ఆమె బయట పాపం చేసింది, నువ్వు లోపల పాపం చేస్తున్నావు. చూస్తున్నావు, కలుస్తున్నావు, వింటున్నావు అని నువ్వు పాపాలు చేస్తున్నావు. ఈ పాపం చేసినటువంటి వాడు ఇంకోటి పాపి అని కొట్టడానికి అధికారం ఎక్కడ? She did the mistake, committed the sin openly externally. While you see, you think, you speak, but then who is free from such a sin? ఆ మాదిరి జీసస్ చెప్పడం వల్ల అందరూ కూడా వెళ్ళిపోయారు. When Jesus said so, all left. అట్టనే వాడు ఈ దోషి అంటే నీలో ఏ దోషాలు ఉన్నాయో నీకు చేసి. Similarly, if you say he's a sinner, these are defects in him, tell me what mistake you do not have. నిజముగా నీలో దోషమే లేకపోతే
If you have no defects, నీకు దోషాలే కనిపించాయి. then you don't find any mistakes, defects anywhere. దాంట్లో అదే మనకు సరైన అర్థం. That is the correct meaning. దోషి కానటువంటి వాడు ఎవరిని దూషించడు. The one without any defects will never ఎవరిని accuse. దూషిస్తాడో వాడు మహాదోషి. The one who criticizes is the one with a lot of defects. మంచివాడికి రెండు గుణాలు ఉంటాయి. There are two qualities for a good man. వాడికి అన్ని మంచి కనపడతాయి. He watches good everywhere ఎందుకంటే మంచివాడు. because he is good innately. Wins. మనము ఏ విషయంలో కూర్చున్నా మంచిగా మనం యోచించాలి. Therefore, in every matter, we should think of good. కనుక ఇలాంటిది అదే సజ్జన సంసర్గం. This is join the good company. గుడ్ కంపెనీతో చేరాలి. You should join the good company. చేరి ఏం చేయాలి? Then what should you do? కురు పుణ్యం అహోరాత్రం. ఎప్పుడు నీవు మంచి పనులు చేస్తున్నా. All the time you should do good. కురు పుణ్యం అహోరాత్రం. రాత్రింపగలు మంచి పనులు చేస్తున్నా. Day and night do good actions. ఎవరు చూడలేదులే, అందరు నిద్రపోతున్నారులే అని చెడ్డ పనులు చేయొద్దు. That no one is watching, all are sleeping. Don't do wrong actions. అది చాలా తప్పు. That is a mistake. ఎవరు చూడకపోయినా తాను చూస్తుంటాడు. Others may not watch, but he is watching. కనుక భగవంతుడు అన్ని వాచ్ చేస్తున్నాడు. God watches everything. కనుక అతనికి దూరం పెట్టడానికి కానీ మరుగు చేయడానికి కానీ ఎవరికి వీలు కాదు. You can either keep it in open or hide it. మనం నిత్యం అనిత్యతాం. ఇది నాలుగోది. ఏమిటి? ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యము, ఏది అనిత్యము, దీన్ని విచారణ చేయాలి. Then you should also discriminate what is ephemeral, what is permanent. Discrimination selfish. It's all selfish. Fish is better than selfish. Fish is better than selfish. కనుక అంత సెల్ఫిష్ గా పోకూడదు. So one should not be selfish. మా కుటుంబానికి, మా సమాజములకు, మా దేశములకు ఇది మంచిగా కాదా అని మొట్టమొదటి మా సంస్థ ఉంటుండాలి. నా కాలేజ్, నా ఇన్స్టిట్యూట్, నా స్వామి ఒకటి నేను సరైన పని చేస్తున్నానా లేదా అని విచారణ చేయాలి. Therefore we should discriminate for the family, for myself, for the society, for the country and the world. చీఫ్ నీకు అందిస్తేనే థ్యాంక్స్ అంటావే. నీ జీవితానికి ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యను ఇన్ని విధాలుగా అందిస్తూ మీకు ఇంత ఉపకారం చేస్తుంటే దీనికి మీరు థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు. If the handkerchief is given to you, say thanks. But if the entire life is given, should you not express gratitude? కానీ ఆ గ్రాటిట్యూడ్స్ మేము కోరనక్కర్లేదు, మేము కోరటం లేదు. But we don't expect such gratitude. But it is a duty. Do your duty. నా డ్యూటీ నేను చేస్తున్నాను. I do my duty. మీరు మంచిగా చెడ్డాన్ని నేను డిస్క్రిమినేషన్ చేయటం లేదు. Swami doesn't discriminate whether you are good or bad. నాకు మంచి. All are good to Swami. కానీ నీ డ్యూటీ నువ్వు చెయ్యి. But you do your duty. స్వామి డ్యూటీ చేస్తున్నాడే. ఏం చేస్తున్నారు చాలా మంది పిల్లలు? ఏమైనా మీ తండ్రి చాలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాడు, ఎంతో పని చేసి శ్రమించి డబ్బులు సంపాదించి మీకు నెల నెల పంపుతుంది. ఈ డ్యూటీ అంటారు. తండ్రి తాను చేయవలసిన డ్యూటీ వాడు ఏం చేస్తాడు? Swami is doing so much for you. Today what are we doing? Your father is struggling hard to help you, to finance you. But you say it is his duty. చేస్తున్నాడు నీకు. Father is doing his duty as father. కొడుకు డ్యూటీ ఏమిటి చేస్తున్నాడు? But as a son, or you doing your duty as a son? తండ్రి చేసినప్పుడు తన డ్యూటీ ఏంటంటే నీ డ్యూటీ ఎక్కడ ఉంది? When father does, you say it is father's duty. ఇంతగా పెంచి పెద్ద చేసి పోషించినందుకు నీ డ్యూటీ కూడా నువ్వు చేయనక్కర్లేదు. Having given you birth, having looked after you, having fostered you, should not do your duty. సైడ్ మాత్రమే చూస్తున్నాను. సైడ్ You look only in one direction, but not the second side. కింద పాత్ర పెట్టుకొని పై పాత్ర నుంచి నీళ్ళు పోస్తున్నారు. You keep one vessel down and you pour water from the vessel kept upper side. చాలా భద్రంగా లేదు, దీని తప్పు ఉన్నట్టున్నారు. You say the defect lies in the vessel below. కానీ పైన పోసే పాత్ర కూడా తొడుగు లేకుండా ఉంటుందా? The vessel on the top also should be రెండు steady. సరిగా ఉండినప్పుడే ఆ పాత్రలోని పదార్థం ఈ పాత్రను చేరుతుంది. So when both the vessels containers are appropriate in the correct position, you can collect. కొడుకు తగినటువంటి తండ్రి ఉండాలి. And therefore the father and the son should be appropriate. స్వామి తగినటువంటి యొక్క భక్తులు తగినటువంటి స్వామి రెండు సరిగా ఉండాలి. Therefore the devotee and Swami should be ఈ exact. రెండు సక్రమంగా ఉండినప్పుడే ఇతరులకు ఆదర్శాన్ని మనం అందించడానికి వీలవుతుంది. When both are proper, then you can set an ideal to others. స్వామి మార్చుకుంటాడంటే అది వన్ సైడ్ కాదు, అది మంచిది కాదు. You should not say Swami will transform, it's only one-sided. నేను కూడా సిద్ధంగా ఉన్నాను, Swami is ready to give, కానీ మీరు పట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి కదా. but you should be ready to hold అది and లేకపోతే collect. కింద పడిపోతుంది. If you don't collect, it will drop down. నీ డ్యూటీ నువ్వు చేయి, నా డ్యూటీ నేను చేస్తాను. You do your duty, Swami will do his duty. కాబట్టి డ్యూటీ ఈజ్ గాడ్. So Swami says duty is God. ఈ డ్యూటీ నువ్వు చేయి, అది నిజమైన డ్యూటీ. Do your duty, that's the correct ఈ thing. విధంగా పిల్లలు విద్యార్థి దశ లోపల వేషమితైనటువంటి వ్యవహారం ఆడినప్పుడే నీ కీర్తి, నీ సాంప్రదాయము,
మీ కుటుంబ ధర్మము చక్కగా పోషించుకునేవారు అవుతారు. Like this, when students behave themselves in accordance to their form, then they'll be doing their duty and will keep the name and the repute of their families and the stage of the householder to follow.